కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటామని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ ధాన్యం కొనుగోలు తీరును స్వయంగా పరిశీలించేందుకు ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోతే చర్యలు తీసుకుంటానని భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ ధాన్యం కొనుగోలు తీరును స్వయంగా పరిశీలించేందుకు ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేపట్టేందుకు లారీలు ఏర్పాటు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతు అతలాకుతలమవుతుంటే కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడం సహించరానిదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పౌర సరఫరాల అధికారిని రోజా, రాణి, పిఎస్సిఎస్ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తీసుకున్నావా కాంట్రాక్ట్ పని లేకనా? బ్లాక్ లిస్ట్లో పెడతా, పోలీస్ కేసు పెడతా నీ మీద. పల్లెళ్ళకి లారీలు పంపవా? సరిపోద్దా? వర్షాలు రావట్లేదా? రైతులు ఉట్టిగా నీ లారీ కోసం వెయిట్ చేయాలా? 2 పెట్టినా 1 పెట్టినా అంటావు. ఎవరి కోసం పెట్టావు? ఎందుకు తీసుకున్నావు కాంట్రాక్ట్, లారీ కాంట్రాక్ట్? నువ్వు ఈ కథలు చెప్పకు. అన్లోడ్ అన్ని చోట్ల అవుతుంది. లారీలు పెంచుకో, పంపు. లేకపోతే మాత్రం రేపు పోలీస్ కేసు పెడతా. నేను డబ్బులు ఎట్లా గీయను, బ్లాక్ లిస్ట్లో పెడతా. పల్లెలకు పంపి 2 పల్లెలకు 2 పంపి. ఇప్పుడు రాకపోతే ఆ సెంటర్ రోడ్ తోటి తహసీల్దార్ తోటి కేసు పెడతా నీ మీద. పంపి.